హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ గురుజీ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మీరు డిస్ప్లే మీద అయితే ఒక ఫోటో అయితే చూస్తున్నారు కదా, అటువంటి ఫోటో ఎడిటింగ్ మీ ఫొటోస్తో కూడా సింపుల్గా 1 మినిట్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఇటువంటి ఫోటో ఎడిటింగ్ మీ మొబైల్లో మీ ఓన్గా మీ ఫొటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఫోటో ఎడిటింగ్ చేయాలంటే మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి అలర్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అయితే వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ లేని అలర్ట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. పైన పిన్నిడ్ మెసేజ్ ఉంటుంది. పిన్నిడ్ మెసేజ్లో అలర్ట్ మోషన్ వాటర్ మార్క్ లేని యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరైతే అలర్ట్ మోషన్ వాటర్ మార్క్ లేని యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, మీరు ఎవరు ఫోటో పెట్టి ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం రాకపోతే నేను చెప్తాను చూడండి. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్లోకి వెళ్ళి రిమూవ్ బిజీ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. వారి యొక్క ఫోటో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఎలా సింపుల్గా అయితే ఆటోమేటిక్గా అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే కనబడుతుంది. అక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, బ్లూ కలర్లో డౌన్లోడ్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయి మీకైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి పిఎన్జీ కింద అయితే మీకైతే ఫోటో అయితే మీ గ్లాజుల్లోకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, అలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకున్నాక ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, అలర్ట్ మోషన్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని 4:5 సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. గైస్, ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. 2 మెటీరియల్ లింక్స్ అయితే ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరైతే ఆ లింక్స్ని క్లిక్ చేసుకుని ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ ఉంది కదా, గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళండి. మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పైన 3 క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లో ఎవరు ఫోటో పెట్టి ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోమని చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఎవరు ఫోటోని పెట్టి ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి కరెక్ట్గా కిందనైతే అడ్జస్ట్ చేసుకోండి. నేను డిస్ప్లే మీద ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకొక పిఎన్జీ అయితే ఉంటుంది, టెక్స్ట్ పిఎన్జీ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్ పిఎన్జీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పైన 3 క్లిక్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకోండి గైస్. ఓకే, సింపుల్గా అయితే ఫోటో ఎడిటింగ్ స్టార్టింగ్లో చూసిన విధంగా అయితే సింపుల్గా అయితే ఫోటో ఎడిటింగ్ అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఒక 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో థర్డ్ ఆప్షన్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ఫోటో అయితే అదైతే ఫోటో రూపంలో ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాసుల్లోకి అయితే ఫోటో రూపంలో అయితే సేవ్ అయిపోతుంది. ఎక్స్పోర్టింగ్ అయ్యాక మీరు ఇక్కడ సేవ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పోర్టింగ్ 100% అయిపోయాక సేవ్ సెలెక్ట్ చేసుకుంటే ఇదైతే ఫోటో ఎడిట్ అయిపోయి మీ గ్లాసుల్లోకి అయితే ఫోటో రూపంలో అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.